నా పేరు ఉమా కార్తిక్. నేను లాక్డౌన్ నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పుడు సింగిల్ మదర్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నాము, అందుకని ఇప్పుడు కొంచెం బయట పబ్లిసిటీ అవుతుంది. అంతకుముందు అంటే మనం చేసిన హెల్ప్ మనం గొప్పగా చెప్పుకోలేము, మనం ఏం చేస్తున్నాము అన్నది. సో నేను చేస్తున్న కార్యక్రమంలో నాతో పాటు నా ఫ్రెండ్స్ కానీ కజిన్స్ అందరూ నా టీంలో జాయిన్ అయ్యారు. సో వాళ్ళ సహకారంతో నేను రీసెంట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది, అలాగే ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత సింగిల్ పేరెంట్ ఎందుకు ఫిక్స్ అయ్యాను అంటే అందరికీ హెల్ప్ అందుతుంది, కానీ ఒక ఒంటరి మహిళ ఎలా హస్బెండ్ చనిపోయాక తను ముందుకు వెళ్ళడం చాలా కష్టము. పిల్లలు మెయింటైన్ చేయాలి అంటే ఇప్పుడున్న కాలంలో అసలు అది మాటల్లో మనం చెప్పలేము. సో హస్బెండ్ ఉన్నంత వరకు బాగానే ఉంటుంది, హస్బెండ్ పోయాక ఒక మహిళకి ఎవరు తోడు ఉంటారు? ఇప్పుడు ఒక కోడల్ని అత్తగారు ఉన్నప్పుడే కొన్ని చూస్తుంటాం మనం అందరం. అత్త కోడలు ఓపెన్గా చెప్పాలి అంటే అత్త కోడలు ఇప్పుడు అసలు పడదు. సో ఇప్పుడు కొడుకు చనిపోయాక కోడల్ని ఇంకా అసలే చూడట్లేదు. ఇప్పుడు నేను ఇచ్చిన వాళ్ళలో ఎవ్వరు కూడా వాళ్ళ అత్త వాళ్ళ సైడ్ కానీ రిలేటివ్స్ కానీ ఎవ్వరు వాళ్ళకి హెల్ప్ చేయట్లేదు. ఒంటరిగా వాళ్ళు ఒక రెంట్ హౌస్లో చిన్న ఇంట్లో వాళ్ళు చదువుకోలేదు కూడా. ఇప్పుడు నేను చేసే హెల్ప్ ఉన్న మదర్స్ వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళకి ఎలాంటి ఆస్తుపాస్తులు లేవు, ఎలాంటి సొంత ఇల్లు లేదు. వాళ్ళు ఏమైనా ఉద్యోగం చేయాలన్నా ఎక్కడైనా స్టడీస్ అడుగుతారు, వాళ్ళు ఏం చదువుకున్నారు అనేసి. ఇప్పుడు ఒక్కొక్కరికి 2 పిల్లలు 3 పిల్లలు, మరి వాళ్ళకి తను ఎలా ముందుకు వెళ్తుంది? ఆ కాన్సెప్ట్తో నేను కొన్ని చూశాను లైవ్గా. నాకు నా నెంబర్ ఆటోమేటిక్ స్ప్రెడ్ అయిపోతుంది. నేను లాక్డౌన్ ఉన్నప్పుడు చాలామందికి మ్యారేజెస్ కానీ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అలా హెల్ప్ చేశాను. కానీ ఒక్క దగ్గర నేను వెళ్ళినప్పుడు హస్బెండ్ చనిపోయాక మహిళ వచ్చేసి పిల్లల్ని పట్టుకొని ఒంటరిగా ఉండి ఏడవడం నేను లైవ్గా చూశాను. అది అప్పుడు ఎవరు రిలేటివ్స్ కూడా దగ్గరికి వచ్చి తనని ఓదార్చలేదు. అంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. నాకు ఇన్స్పిరేషన్ అయింది అక్కడ. అంటే ఎంతోమందికి మనం హెల్ప్ చేస్తున్నాము, ఒక మహిళకి ఎందుకు మనం చేయొద్దు? వాళ్ళ పిల్లలకి చదువుకి చేస్తే చదువు కన్నా మించింది ఏం లేదు. మనము డబ్బులు ఇస్తే వేరే ఖర్చులు అవుతాయి, ఒక ఫుడ్ పెట్టినా మనకి 1 రోజు 2 రోజులు వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, కానీ చదువుని ఇస్తే అంతకు మించింది ఏమీ లేదు. అందుకనే నేను డిసైడ్ అయిపోయి అప్పటి నుంచి నేను దాదాపు 1 ఇయర్ పైనే అవుతుంది, ఇప్పటివరకు ఒక 20 స్టూడెంట్స్కి నేను హెల్ప్ చేశాను. సో ఇప్పుడు నేను ఆన్లైన్ ఇలా మీడియా ముందు రావడం కారణం ఏంటంటే నా వెనుక ఉన్న టీం అంతా కూడా నన్ను సహకరించి ఇది ఇంకా ఎంతోమందికి కూడా మనం సహాయం చేయొచ్చు, ఎందుకు నువ్వు లోపల ఎందుకు నేను యాక్చువల్లీ డైరెక్ట్ స్కూల్కి వెళ్ళి పే చేస్తుండే, ఇలా ఎప్పుడు నేను మీడియా ముందు ఇవ్వలేదు చెక్స్. సో డైరెక్ట్ స్కూల్కి వెళ్ళి పలానా స్టూడెంట్ గురించి డీటెయిల్స్ అడిగి ఇయర్లీ ఫీజు నేను క్లియర్ చేసేస్తుండే చెక్ రూపంలో. తర్వాత అనిపించింది నేను కూడా మా పాపని తీసుకొని వెళ్తాను, అంటే ఆ స్టూడెంట్ జెన్యూనా కాదని ఫస్ట్ వెరిఫికేషన్ చేస్తాను. సో నాతో పాటు నా పాప కూడా వస్తుంది, నర్సరీ చదువుతుంది. సో నేను ఇంటికి వెళ్ళి వెరిఫై చేయాలి, మళ్ళీ స్కూల్కి వెళ్ళి చెక్ ఇవ్వాలి అంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని అందరినీ ఒకే దగ్గర పిలిచి మనము చెక్ ఇద్దామని డిసైడ్ అయ్యాము. అప్పుడు మా టీం వాళ్ళు ఏంటంటే ఇది ఒక 4గురికి తెలుస్తుంది. ఇప్పుడు ఐడెంటిఫై చేయలేకపోతున్నాం సింగిల్ మదర్ అనేది. ఇప్పుడు ఏజ్ వాళ్ళని మనం ఐడెంటిఫై చేయొచ్చు, అనాథ పిల్లల్ని అనాథాశ్రమంలో ఉంటుంది, కానీ ఒంటరి మహిళ అన్నది తను ఎవ్వరికీ చెప్పుకోలేక ఒక చిన్న ఇంట్లో ఉంటూ ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ తన బాధ దిగమింగుకొని ఉంటుంది. సో వాళ్ళని రెఫరెన్స్ ద్వారా నాకు నెంబర్స్ వస్తాయి అంతే. సో నేను వెరిఫై చేసేటప్పుడు కూడా లైవ్గా చూస్తున్నాను, ఇండ్లలో ఎలుకలు తిరగడము, వర్షం వస్తుంటే నేను లైవ్గా నేను వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు అలా వర్షం పడుతుంది, పిల్లలు ఎలా పడుకుంటారు అని అడిగితే కూర్చొనే పడుకుంటారు మేడం, నా ఒడిలో పడుకుంటారు, ఇంకా మేము ఏం చెప్పలేదు, ఎవరికి చెప్తే ఎవరు ఎంత సాయం చేస్తారు, 1 రోజు 2 రోజులు చేస్తారు, కానీ జీవితాంతం ఎవరు చేస్తారు? చుట్టాలు కూడా ఎవరైనా వస్తారు వెళ్తారు, మామూలుగా పిల్లలకి ఏమైనా బర్త్డే వస్తే ఏమైనా బుక్కులు అవి ఇస్తారు, కానీ ఇలా పర్మనెంట్గా ఎవరు మాకు హెల్ప్ చేయడం లేదు. మీరు దయచేసి మాకు హెల్ప్ చేస్తే చాలా బాగుంటుందని నా కాలు పట్టుకొని ఏడుస్తుంటారు. సో నేను ఇంత పెద్ద ఆర్గనైజేషన్ నేను పెడతాను అనుకోలేదు, కానీ వాళ్ళని చూసి నేను వెనక అడుగు వేయలేను. అది నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నాకు ధైర్యం రాదు అసలు, ఇంతమంది స్టూడెంట్స్ని నేను చదివించగలుగుతానా లేదా, నేను వద్దు మనకు కూడా పిల్లలు ఉన్నారు, మంచి చేయాలన్నా ఒక్కొక్కసారి చెడు జరుగుతుంది.
సరే అని ఎన్నోసార్లు నేను వెనకడుగు వేద్దాం అనుకున్నా, కానీ ఆ పిల్లల్ని చూస్తుంటే నేను వెనకడుగు వేయలేకపోతున్నాను. ఎందుకంటే నాకు 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నా పిల్లలు ఏదైనా చిన్న వస్తువు ఇవ్వకపోయినా అడ్జస్ట్ అవ్వరు. అలాంటిది వాళ్ళు చిన్న చిన్న వస్తువులు చాలా కోల్పోతున్నారు పిల్లలు. అట్లీస్ట్ వాళ్ళకి చదువు ఇస్తే రేపటి నాడు వాళ్ళు మన పేరు గుర్తించుకొని మన పిల్లలకి బ్లెస్సింగ్స్ వస్తే నాకు అంతే చాలు.